ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నిరుపేదలకు ఇండ్లు వస్తాయని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. పాలకుర్తి మండలం తక్కలపల్లి గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్లకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముగ్గుపోసు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి సంవత్సరం కాలంలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో జరుగుతుందన్నారు. 6 గ్యారంటీల అమలుతో పాటు రైతులకు రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లకు బోనస్, ఇసుక ఫ్రీ, కట్టింగ్లు లేకుండా వడ్ల కొనుగోలు వంటి ఎన్నో సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు తన పనితీరును, ప్రభుత్వ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే 3.5 సంవత్సరాల కాలంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రామగుండం నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మరి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత 50 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి జరుగుతూ ఉంది. మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. అటు గోదావరికని పోయినా, రామగుండం పోయినా, పల్లెల్లోకి వచ్చినా కూడా సుమారుగా పల్లెల్లో 100 కోట్ల పైన 160 కోట్ల రోడ్లకే అయితే 250 కోట్లతోటి ఎల్లంపల్లి బండలవాగు లిఫ్టు, ఒక 250 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూలు, 100 కోట్లతోటి ఏటీసీ, ఇవన్నీ కూడా ఈ మండల ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటు ఇవాళ మీరు గ్రామాలలో చూస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైన, మీరు ఎప్పుడు చూడని రోడ్డు, ఒక 50 సంవత్సరాలకు కూడా చెడిపోయిన విధంగా భవిష్యత్ ప్రణాళికలు చేస్తూ వెడల్పుగా రోడ్లు వేసే కార్యక్రమం పెట్టాం. ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమాలు 200 ఉచిత కరెంటు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 500కే గ్యాసు, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, పండించిన ప్రతి పంటను గింజ కోయకుండా కొన్నాం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం. సన్నాలకు బోనస్ ఇచ్చినాం. కావలసిన ఏర్పాట్లు చేసినాం. పొల పనులు మొదలు కాకముందే రైతు బంధు 13 ఎకరాల వరకు 9,000 కోట్లు 9 రోజులు వేసి ఇచ్చినాం. ఇవాళ ప్రతి రైతుకి పండించిన పంటను కొని బోనస్, ఎలాంటి ఇబ్బందులు చేయకపోవడం వల్ల ప్రతి రైతు ఆనందంగా వారు పండించిన పంటలకు ఇలా రేపు వేసుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ముక్కెర శ్రీనివాస్, వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.